హలో మై డియర్ డ్రీమ్ లేడీస్. ఏంటి జనరల్గా డ్రీమ్ గర్ల్స్ అంటారు, కానీ ఈమెంటి కొత్తగా డ్రీమ్ లేడీస్ అంటుంది అనుకుంటున్నారా? సో ఆడవాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని కల ఉంటుంది. ఎవ్వరికి కూడా ఖాళీగా కూర్చొని హస్బెండ్ డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకొని తిని కూర్చోవాలని ఏ అమ్మాయికి కూడా ఉండదు. ట్రస్ట్ మీ అబ్బాయిలు, మీరు కూడా వినండి. ఏ అమ్మాయి, మీ వైఫ్ కానీ, మీ చెల్లి కానీ, ఈవెన్ 50 years వచ్చిన మీ మదర్ కూడా తనకంటూ ఏదైనా ఒక వ్యాపకం ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, తన ఎర్నింగ్స్ తను చేసుకొని తనతో పాటు ఖర్చులతో పాటు ఇంటికి కూడా హెల్ప్ చేయాలనే మనస్తత్వంతోనే ఉంటారండి. కానీ మేము ఏదైనా సాధించాలనుకుంటే అడుగడుగున, బిలీవ్ మీ, అడుగడుగున ప్రతి ఒక్క అమ్మాయికి ఆటంకాలు, అడ్డులు, ఎన్నో ఆంక్షలు. సో మరీ ఫిలాసఫికల్గా చెప్తున్నాను అనుకోకండి. సో ఇది వచ్చిన ఫస్ట్ డ్రీమ్ ఎగ్జిబిషన్ అండి. సో మనం తెలిసిందే కదా, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, కానీ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. మా హస్బెండ్ అస్సలు పంపించాడు, ఎందుకంటే చాలా పొసెసివ్. అండ్ ఆయన వర్షన్లో ఏంటి అంటే, చాలా సేఫ్గా, సెక్యూర్గా ఇంట్లో ఉన్నావు, మనకి బాగానే గిరాకీ అవుతుంది కదా బయటికి ఎందుకు అని. నా వర్షన్ ఏంటి అంటే, బయటికి వెళ్తే కొత్త కస్టమర్స్ వస్తారు, మన బ్రాండ్ బయటికి వెళ్తుంది. సో బయట సొసైటీ ఏంటి అనేది తెలుస్తుంది. ఎంతసేపు నాకు తెలిసిన ఆలోచనలే కదా నేను అవుట్పుట్ ఇస్తున్నాను. బయటికి వెళ్తే ఇతర ఆలోచనలు, కొత్త కొత్త నాలెడ్జ్, ఐడియాస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఎనీహౌ చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత, చాలా ఒక పెద్ద వరల్డ్ వారే అనుకోండి, అలాంటి వాటి తర్వాత నా ఫస్ట్ బయటికి వచ్చి నేను పెట్టిన ఎగ్జిబిషన్ అండి ఇది. బ్రాండ్ నేమ్ తప్పించారు, ఎల్ వచ్చింది ఐ ప్లేస్లో. సో నేనే నా క్రియేటివిటీతో మార్కర్తో మార్చేశాను. సో దీస్ ఆర్ అవర్ ఫస్ట్ కస్టమర్స్. సో అది వచ్చి ఒక స్కూల్ చిల్డ్రన్ని ఇన్వైట్ చేసిన ఎగ్జిబిషన్ అండి. సో మనకి అది ఏది లేదు. సో వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలనేదే ఏకైక లక్ష్యం. సో అక్కడ ఎనీహౌ ఫైనల్లీ నేను ఎగ్జిబిషన్ పెట్టాను, అంతా సర్దుకున్నాను. తర్వాత కొంతమంది ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారు, చాలా నాలెడ్జ్ వచ్చింది, చాలా కాంటాక్ట్స్ వచ్చాయి, మన బ్రాండ్ బయటికి వెళ్ళింది. సో ఇంత హ్యాండ్లూమ్స్ ఎవరు ఇష్టపడకుండా ఉండరు కదండి. ఫారెన్ వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు, మంచి సేల్ అయింది. మోర్ దెన్ సేల్, ఐ కెన్ సే లైక్ మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఐ గెట్ అవుట్ సైడ్. ఎంతసేపు నూతిలో ఉన్న కప్పలాగా ఇదే ప్రపంచం అనుకోకుండా బయటికి వెళ్తేనే కదా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, కొత్తగా ఏముంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటాం కదా. సో అలాంటి ఆపర్చునిటీస్ అందరికీ రావాలి, వచ్చినప్పుడు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. హస్బెండ్స్, బ్రదర్స్, ఫాదర్స్, మేము ఏదైనా డ్రీమ్ చేయాలనుకున్నప్పుడు అఫ్కోర్స్ అందరికీ మేము భద్రంగా ఉండాలని ఉంటుంది, కానీ వాటిని కూడా దాటేసుకొని మేము ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కంఫర్ట్ జోన్ నుండి వచ్చి కొంచెం సపోర్ట్ చేయండి. ఏదైనా అచీవ్ చేస్తాం అనుకున్నప్పుడు మమ్మల్ని నమ్మండి. వీలైతే మీరు కూడా మాతో పాటు రండి, 1-2 సార్లు. వచ్చిన తర్వాత మేము కూడా చేయగలుగుతాం. వీ కెన్ హ్యాండిల్ అవర్ సెల్ఫ్, వీ కెన్ హ్యాండిల్ అవర్ హర్డల్స్, అండ్ వీ కెన్ డూ సంథింగ్ మోర్ అని మీరు బిలీవ్ చేసినప్పుడు మమ్మల్ని కాస్త ఎగరనివ్వండి, రెక్కలివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.